బైపాస్ ఒక రాయి పడే పైకి అయినా దారి ఎవరైనా ఐదు కొంత రాయలు ప్రజలకు చెప్పండి ఏమన్నా చూడండి ఎంత చూడండి ఈ వస్తువు కంపెనీ ఎక్కడ కంపెనీ చేస్తున్నది అరాచకాలు చూడండి మీరు చేస్తున్న అరాచకాలు చూడండి ప్రజల ప్రాణాలను తీస్తూ ప్రజలు హెక్టార్లు దాటుతున్నారు ఎక్కడ కంపెనీ ఈ వస్తున్న కంపెనీ మీరు పై అధికారులు వెంటనే కలెక్టర్ గారు వారిపై చర్య తీసుకొని ప్రజల ప్రాణాల నుండి కాపాడవలసిందిగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు పొల్యూషన్ లేకుండా చేయాలని గాలి పొల్యూషన్ అయిపోతుంది, శబ్ద పొల్యూషన్, వాటర్ పొల్యూషన్తో ఇబ్బంది అయ్యి చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. చాలామంది శ్వాసఘాత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక మనిషి కూడా శ్వాసఘాతతో చచ్చిపోయింది. కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందువల్ల పొల్యూషన్ లేకుండా చేస్తారని కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాను. ఇంకా మండలంలో గోవిందంపల్లి పంచాయతీలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు కావచ్చు, ఈ గ్రామంలో నుంచి రైల్వే కోట టౌన్కి పోవాలంటే దాదాపు ఇక్కడ వచ్చే దుమ్ముకు మరి తట్టుకోలేక మరి దుమ్ముతో వాళ్ళకు అలర్జీ వచ్చి ఊపిరితిత్తులకు నిమ్మ దిగి వాళ్ళకు మరీ జ్వరాలు ఎక్కువయ్యి కొత్త జబ్బులు వచ్చి హాస్పిటల్ పాలయ్యి, తిరుపతిలో హాస్పిటల్ పాలయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని ఖర్చు పెట్టుకున్నటువంటి సందర్భాల్లో ఇక్కడ ఈ ఏపీఎండిసికి చెప్తా ఉన్నాం. మేము ఏపీఎండిసి ద్వారా మరి ఎంప్రదా కంపెనీ దాదాపు 5,000 మెట్రిక్ టన్నులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా జింపెక్స్ కంపెనీకి, వర్షిని కంపెనీకి చిన్న వాటికి కూడా మరి 5,000 మెట్రిక్ టన్నులు ఇస్తూ ఉన్నారు. దాదాపు మైండ్స్లో ఉంచి ఇక్కడ మరి పల్లెలోకి రావాలంటే హైవే రోడ్డు మీద 200 టిప్పర్లు, ఒక్క రోజుకు 200 టిప్పర్లతో 1000 మెట్రిక్ టన్నులు రాయ ఇక్కడ పంపుతూ ఉంటే ఆ టిప్పర్లు వస్తూ ఉండేటప్పుడు ఆ దుమ్ము మరి భయంకరంగా, మామూలు దుమ్ము కాదు, భయంకరమైన దుమ్ము. ఈ దుమ్ముతో మరి చూడండి, ఇక్కడ చూడండి దుమ్ము ఎంత ఉందో, ఇక్కడ చూడండి ఎంత దుమ్ము వస్తూ ఉండదో, ఇక్కడ పరిస్థితి చూడండి. ఇక్కడ మరి పొల్యూషన్ అధికారులు వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని మొత్తం నిద్రపోతూ ఉంటే ప్రజల పరిస్థితి ఏందని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంప్రదా కంపెనీ కానీ, వర్షిని కంపెనీ కానీ, జింపెక్స్ కంపెనీ కానీ వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, గ్రామస్తులు నీళ్లు కొట్టుండో కురో మొరో అని మొత్తుకున్నా కూడా ఏ ఒక్కరోజు నీళ్లు కొట్టిన పాపాన పోలేదు. అనుక్షణం పొద్దున 6 నుంచి నైట్ 6 వరకు, తెల్లారి 6 వరకు దుమ్ముతో తట్టుకోలేదు. ప్రజలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఈ రోజు నుంచే ఇక్కడ ఎంప్రదా కంపెనీ పైన, వర్షిని కంపెనీ పైన, జింపెక్స్ కంపెనీ పైన ఖచ్చితంగా పై అధికారులు చర్య తీసుకొని ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం మీరు ప్రతిరోజు ఇక్కడ నీళ్లు కొట్టిస్తే ప్రజల ప్రాణాలను కాపాడుకుంటారు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే చెబుతా ఉన్నాం. గోవిందంపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి హైవే రోడ్డు దిగ్బంధం చేసి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చెన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ మండల పార్టీ కార్యదర్శి చిత్రపూర్ నాగమ్మ, ప్రజా సంఘాల నాయకులు దాళ్ళ నాగేశ్వరరావు, మరి ఎం జయరాం, మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి